ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే సైట్ సీయింగ్కి వెళ్ళిపోయాము. సైట్ సీయింగ్ కోసం ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆటోస్లో అయితే 500 to 1000 రూపీస్ 1300 కూడా ఛార్జ్ చేస్తున్నారు మెంబర్స్ని బట్టి. మేమైతే కార్లో వెళ్ళాం కాబట్టి సెల్ఫ్ వెళ్ళిపోయాము చూడడానికి. మేము ముందుగా గంధమదన పర్వతంకైతే వచ్చేసాము. ఈ టెంపుల్ని రామపాదం టెంపుల్ అని పిలుస్తారు. రామేశ్వరంలోనే ఎత్తైన ప్రదేశం ఇది ఒకటే. రాముడు ముందుగా లంకని ఇక్కడి నుంచే చూశారంట. ఆ తరువాత ఇక్కడి నుంచి ధనుష్కోడి వైపు అయితే వెళ్ళారు అన్నది స్థల పురాణం చెప్తుంది. ఈ టెంపుల్లో రాముడి పాదాలైతే ఉన్నాయి. టెంపుల్ లోపల దర్శనం చాలా బాగా జరిగింది. మేము వెళ్ళిన టైంకి ఎవ్వరూ లేరు. సో స్పెషల్గా దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. టెంపుల్ లోపల కెమెరాస్ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకే నేను ఏ టెంపుల్లో ఫొటోస్ అయితే చూపించట్లేదు. మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శనం పైన దృష్టి పెట్టండి, ఫోటోల పైన కాకుండా. అండ్ ఈ టెంపుల్ పైనకి మెట్లు ఉంటాయి. మొత్తం టాప్ మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది. ఎంతో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. రామేశ్వరంలో ఉన్న వన్ ఆఫ్ ద వండర్ఫుల్ వ్యూస్ అన్నవి ఈ టెంపుల్ పైనుంచి అయితే చూడొచ్చు. మీరు కూడా వీలవుతే ఎర్లీ మార్నింగ్ దర్శనాలు అయితే చేసుకోండి. మేము అక్కడి నుంచి రాముడి పాదం నుంచి లక్ష్మణ తీర్థానికి అయితే వచ్చాము. ప్రతి తీర్థం దగ్గర ఇలా బోర్డ్స్ అయితే పెట్టారు. స్థల పురాణం గురించి కూడా షార్ట్కట్లో కొంచెం వచ్చిన భక్తులకి తెలియడం కోసం రాసి పెట్టారు. అది నాకెంతో నచ్చింది. ఈ లక్ష్మణ తీర్థానికి కూడా చాలా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. రావణాసుడితో యుద్ధానికి లక్ష్మణుడు వెళ్ళే ముందు ఈ తీర్థంలో స్నానం చేసి శివుడిని దర్శనం చేసుకొని యుద్ధం కోసం అయితే వెళ్ళారంట. అందుకే ఇది లక్ష్మణ తీర్థం అని పిలుస్తున్నారు. ఈ లోపల ఈ తీర్థం పక్కకే ఇలా ఆనుకొని శివలింగం అయితే ఉంటుంది. ఈ తీర్థం చూడడానికి ఎంతో అందంగా బ్యూటిఫుల్గా ఉంది. ఫొటోస్ అయితే చాలా తీసుకోవచ్చు. ఈ టెంపుల్స్ అన్నీ పక్కనే ఉన్నాయి. 5-10 మినిట్స్కి మీకు ఒక టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా సైడ్ సీయింగ్కి మీకు 3-4 అవర్స్లో మొత్తం చూసేయచ్చు. ధనుష్కోడి దగ్గరే కొంచెం టైం పడుతుంది. మేము లక్ష్మణ తీర్థం తర్వాత కోదండ రామాలయంకి అయితే వెళ్ళిపోయాము. ధనుష్కోడికి వెళ్ళే